మీ 30 సంవత్సరాల కళ నెరవేరింది అని మాదిగ సోదరులు చెబుతున్నారు. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మాధకృష్ణ మాదిగ గారు కూడా ఆ రోజు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇక మనకి వచ్చింది ఫలితం అని. ఆగస్టు పోయింది, ఇవాళ ఫిబ్రవరి 2025కి వచ్చినాం. అది అమలు కాకపోగా అనేక ఉద్యమాలు, లక్ష డప్పులు, 1000 గొంతులు, రకరకాల ఉద్యమాలు తీసుకున్నారు. అనేక సంఘాలు మద్దతు ఇస్తూనే అంటున్నారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి స్పందించారు. అసెంబ్లీ సాక్షి స్పందించి మేమే మొట్టమొదటిగా దేశంలో అమలు చేసేదాన్ని, అమలు చేస్తున్నాను ఆయన చెప్పిండు. అమలు కావట్లేదు, జడ్జిమెంట్ వచ్చింది. ఏం జరుగుతుంది అసలు? అంటే మామూలుగా ఇది 30 ఏళ్ల పాటు జరిగినటువంటి ఉద్యమం. మొత్తం సమాజం, పార్టీలన్నీ కూడా దీనికి మద్దతు తెలిపినాయి. ఆగస్టు 1వ తారీఖు వచ్చిన తీర్పు ఒక పనికిమాలిన తీర్పు. అది తీర్పులో తీర్పు కరెక్ట్గా లేదు. ఏ రాష్ట్రం చేసుకోవాలి, ఎవరు చేయాలన్న విషయం మీద స్పష్టత లేదు. ఓకే. రెండోది ఏంటంటే బీజేపీ పార్టీ చేసిన మోసం. అది సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో ఇద్దరు కథానాయకులు డ్రామాలు ఆడి కవులిచ్చుకొని ఏడిపి పార్లమెంట్లో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అది మొట్టమొదటిసారిగా మాదిగాలు జరిగిన మోసం. రెండు, అక్కడి నుంచే మొత్తం డ్రామా అంతా స్టార్ట్ అయింది. ఎందుకంటే బీజేపీకి ఏబిసిడి చేయాలని లేదు, మాదిగల్ని మోసం చేసింది బీజేపీ. సో కృష్ణమాదిగ గారు ఆ రోజు సుప్రీంకోర్టులో ఆయనకు సంబంధం లేదు, ఆయన సుప్రీంకోర్టుకి ఎందుకు పోయిండో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఆయన ఇంటర్వ్యూ కావాలనుకున్నాడు కోర్టు కేసులో, ఇంప్లీడ్ కావాలనుకున్నాడు. ఆయన ఇంప్లీడ్ కాలేదు, అతను ఇంప్లీడ్ అప్లికేషన్ పెండింగ్లో ఉంది. పాత్ర లేదు జడ్జిమెంట్లో, ఆయన జడ్జిమెంట్లో ఆయన పాత్ర లేదు కదా, అసలు బిల్కుల్ లేదు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనే సంస్థలు ఎవరు కేసు వేసిన వాళ్ళు కాదు కదా. ఓకే. పంజాబ్కు సంబంధించినటువంటి దేవేంద్ర సింగ్ వేసినటువంటి కేసు ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టేస్తే పంజాబ్ హర్యానాలో అమలు జరుగుతున్నది పోయింది ఏబీ. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక చెమార్ నాయకుడు దేవేంద్ర సింగ్ అనేట ఆయన అక్కడ అమలు జరగాలని వచ్చిన వ్యక్తి. ఓకే. అది అసలు సబ్జెక్ట్. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాదిగ నాయకులకు ఎవరికి సంబంధం లేదు. ఓకే. సో మళ్ళీ ఈయనేం చేసిండు, నేనే తెచ్చినా అని. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు మన ఢిల్లీ పోతాడు. ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒక పాట, దిగినాక ఒక పాట. సుప్రీంకోర్టు కాడ గద్వాద సరంతో నా 30 ఏళ్ళ కళ నెరవేరిందని ఏడుపులు. అసలు ఈయనకు సంబంధమే లేదు ఆ తీర్పు, ఈయన కేసే కాదు అది. తర్వాత ఇప్పుడు అదే రోజు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. సీఎం గారు అసెంబ్లీ నడుతుంది, ఒప్పుకున్నాడు నేను చేస్తా అని ఒప్పుకున్నాడు. దానికి సంబంధించినటువంటి మీరు ఒక మాట అన్నారు, పనికిమాల జడ్జిమెంట్ అన్నారు. అవును. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పనికిమాల జడ్జిమెంట్ ఎట్లా అమలు చేస్తాను అంటే ఆయనకు తప్పదు, రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నాడు కాబట్టి. ఓకే. రెండు, ఇక్కడ మాదిగా పెద్ద కులం, ఇక్కడ మూవ్మెంట్ నడుస్తుంది. ఆయన మాదిగా పక్షపాతి కాబట్టి ఆయన చేయాలనుకున్నాడు. కానీ నిజానికి కేంద్ర పార్లమెంటు చట్టం చేస్తే ఏ ఇష్యూ ఉండేది కాదు. బీజేపీ చేసిన, మాదిగలు చేసిన మోసం అక్కడిదే. సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో మాదిగలకు న్యాయం చేస్తామని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అది మోడీ చేసిన పని కాదు. మోడీ, కృష్ణమాదిగ ఇద్దరు కలిసి చేయాల్సింది పార్లమెంట్లో చట్టం. ఓకే. పార్లమెంట్లో చట్టం చేస్తేనే కృష్ణమాదిగ నమ్మేది. ఓకే. లేదా కృష్ణమాదిగకి సంబంధం లేదు. అంటే చట్టం చేయలేదు కాబట్టి దీంట్లో పట్టుత్వం లేదంటారు మీరు? పట్టుత్వం లేదు. ఎందుకంటే మొన్న మాలా సోదరులు కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. వాళ్ళ పిటిషన్ అలౌడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వేసింది ఏంటంటే మాకు అన్యాయం జరుగుద్దని. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణని ఇంకా అమలే జరగనప్పుడు మీకు నష్టం ఎక్కడ జరిగిందని సుప్రీంకోర్టు అలౌ చేయలేదు. భవిష్యత్తులో దీంట్లో ఏమైనా తేడా వస్తే సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేస్తుంది. కాబట్టి అదే పార్లమెంట్ చట్టం అయితే దేశవ్యాప్తంగా అమలు జరిగేది. కాంగ్రెస్ పార్టీ ఉందా దానికి మద్దతుగా పార్లమెంట్లో చట్టం పెట్టి? 100% మద్దతు కదా. సుప్రీంకోర్టు మన ఎన్నికలకు ముందు చెవేలలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించింది కదా. మరి ఎందుకు అవుతుంది? ఇప్పుడు బీజేపీ సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ, 2 నేషనల్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరి చట్టమే పెట్టవచ్చు కదా. ఎక్కడ? అసెంబ్లీ, పార్లమెంట్లో పెట్టడానికి బీజేపీ పార్టీకి చాలా సమస్యలు ఉన్నాయి. మాయావతి వ్యతిరేకిస్తుందని ఒక భయం. ఓకే. సో పాశ్వాన్ వ్యతిరేకిస్తున్నాడు, రామ్దాస్ అత్వాలే వ్యతిరేకిస్తున్నాడు, తర్వాత బీమార్మీ చంద్రశేఖర్ ఆజాద్ వ్యతిరేకిస్తున్నాడు. ఓకే. దేశంలో దళితుల మధ్య స్ప్లిట్ వస్తుంది అనేది ఒక వాదన వాళ్ళు తీసుకొస్తున్నారు. దానికి భయపడ్డ బీజేపీ పార్టీ వాళ్ళ చేతులు దులిపేసుకొని ఓకే రాష్ట్రాలకు వదిలేసినాయి. ఏదో చేసినట్టు నటిస్తాను అంటే వాళ్ళు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చే ముందు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఇలాంటి ఇష్యూ ఒకటి
సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది, దీని జడ్జిమెంట్కి సంబంధించి మీరు ఏమంటారు అంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి ఇంతకు మించి బీజేపీ పార్టీ మాకు చేసింది ఏం లేదు. ఓకే. దాని ఫలితంగా 2 సార్లు ఓట్లు వేసుకున్నారు మాదిగ సోదరుల సోదరుల నుంచి ఓట్లు బెనిఫిట్ పొందారు కొద్దిగంత.